గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయింది. గుంటూరు కృష్ణా జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 2,41,873 ఓట్లు పోలవ్వగా ఇందులో ఆలపాటి రాజాకు 1,18,070 ఓట్లు పోలయ్యాయి. దీంతో ఆయన పీడీఎఫ్ అభ్యర్థి లక్ష్మణ్పై ఆలపాటి రాజా 82,000కు పైగా ఓట్ల మెజార్టీతో విజయం సాధించినట్లుగా ఎన్నికల అధికారి ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఆయన వైసీపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీ నేతలు ఎంత బురద చల్లాలని చూసినా పట్టభద్రులు కూటమికే పట్టం కట్టారని తెలిపారు. 483 బూత్లలో ఒక్క దాంట్లో కూడా వైసీపీ మద్దతు తెలిపిన అభ్యర్థికి మెజారిటీ రాలేదని ఎద్దేవా చేశారు. అయితే ఈ విజయంతో వైసీపీకి మరోసారి ప్రజలు గుణపాఠం చెప్పారని విమర్శించారు. దాదాపు 6 నెలల నుంచి జరుగుతున్నటువంటి ఎన్నికల ప్రస్థానం ఈ రోజుతో ఒక గొప్ప విజయంతో ప్రభుత్వానికి మద్దతుగా ఎన్డీఏ కూటమి నాయకత్వాన్ని మరొకసారి సమర్థించినటువంటి ప్రజలకి, ఆశీస్సులు అందించినటువంటి పట్టభద్రులకి, సహకరించినటువంటి ప్రతి వర్గానికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఇది ఒక అపూర్వమైనటువంటి విజయంగా మనం భావించాలి. ఎందుకంటే రకరకాల ప్రయత్నాలు, ముందు వైసీపీ అభ్యర్థి అన్నారు, ఆ తర్వాత వైసీపీ పార్టీ వారు ప్రభుత్వం మీద నమ్మకం లేదు, ప్రజాస్వామ్య విలువలు కాపాడలేరు అని చెప్పి ఉద్దేశంతో ఎన్నికల్ని బహిష్కరిస్తామని చెప్పి చెప్పినటువంటి ఈ పెద్దలు మరలా మనం ఎవరైతే తెలుగుదేశం పార్టీ కూటమికి ఎదురుగా పోటీ చేస్తున్నారో ఆ అభ్యర్థులకి మనం మద్దతు పలకాలని చెప్పి చెప్పినటువంటి మాటలు, అంటే ఎప్పటికప్పుడు మాటలు మార్చుకుంటూ ఈ సమాజానికి చేసిన అన్యాయం మర్చిపోయారనుకొని మరలా ఈ రోజున ముందుకు వచ్చినటువంటి వైసీపీ సమర్థించినటువంటి పీడీఎఫ్ అభ్యర్థి ఇద్దరికి కూడా ప్రజలు గుణపాఠం చెప్పారని చెప్పి నేను అనుకుంటా ఉన్నా. ఎందుకంటే ఈ రోజున వీళ్ళందరూ ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. ఒక్క బూత్ అంటే ఒక్క బూత్ 483 బూతుల్లో ఏ ఒక్క బూతులు అయినా సరే మెజారిటీ వచ్చిందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. అసత్య ఆరోపణలు చేసుకుంటూ ఎదుటివాడి మీద బురద చల్లటమే ధ్యేయంగా పెట్టుకుంటూ ఆడలేక మధ్యలో ఓడు అన్నట్టుగా ఆ రకమైన విధానంతో ఈ రోజున మీరు రాజకీయాల్లో కొనసాగాలనుకుంటే ఇప్పటికే చరిత్ర చాలా చెప్తా ఉంది ఎందుకు దూరం అవుతున్నారో ప్రజలకని. మళ్ళా ఇలాంటి అవాస్తవాలని ప్రజల్లో తీసుకొని మీరు ఇతర రాజకీయ పార్టీలాగా మీరు కూడా తయారైపోతే